నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంబ్రిడ్జ్ మాంట్సోరీ స్కూల్లో అయితే సెకండ్ యానివర్సరీ చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉన్నారు. సో మనమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఎంతో వాల్యూస్ తో కూడిన ఎడ్యుకేషన్, అంతేకాకుండా ప్లేవే మెథడ్ లో, అంతేకాకుండా పిల్లలకి స్ట్రెస్ లేకుండా అన్ని యాక్టివిటీస్ తో ఇక్కడ స్టడీ ఎడ్యుకేషన్ అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా పేరెంట్స్ ఎంతో అట్రాక్ట్ చేస్తున్న యాక్టివిటీస్ తో వాళ్ళ ఎడ్యుకేషన్, అంతేకాకుండా కల్చరల్ యాక్టివిటీస్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిట్లో చాలా ముందు ఉందనే చెప్పొచ్చు. మన మాంట్సోరీ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. సో మనం ఇక్కడ రావడం జరిగింది, పేరెంట్స్ తో మాట్లాడి అసలు మన మాంట్సోరీ గురించి, అంతేకాకుండా యాన్యువల్ డే, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడదాం. హాయ్ మేడం, మీ పేరు? మనోజ్ఞ. మనోజ్ఞ. మీ కిడ్ ఏం చదువుతున్నాడు ఇక్కడ? నర్సరీ. అంటే ఎలా ఉంది మేడం చెప్పండి, ఈ రోజు యానివర్సరీ ఫంక్షన్, సెకండ్ యానివర్సరీ. టీచింగ్ స్టాఫ్ బాగా కోఆపరేట్ చేస్తారు, బాగుంటుంది. ఆయమ్మాలు కానీ అందరు బాగుంటుంది, బాగా కోఆపరేట్ చేస్తారు. అంటే ఈ రోజు యానివర్సరీ ప్రోగ్రామ్ లో మీ కిడ్ పార్టిసిపేట్ చేశాడా? మా కిడ్ స్పీచ్ ఉంది, రైమ్స్ ఉంది. ఇంకా చెప్పండి మేడం, అంటే ఇప్పుడు మాంట్సోరీలో ఎన్ని ఇయర్స్ నుంచి మీ కిడ్ ని ఉంచారు? బాబు 7 months అవుతుంది, కొంచెం లేట్ గా జాయిన్ చేశాను. అప్పటి నుంచి కూడా టీచింగ్ కానీ స్టాఫ్ కానీ బాగా చూసుకుంటున్నారు. మాంటిసరీ స్కూల్ బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు, బాగుంటుంది. టీచింగ్ కానీ ఫీజు కానీ అంతా ఓకే. చెప్పండి సార్, మీ కిడ్ ఏం చదువుతున్నాడు మాంట్సరీ? మా బాబు వచ్చి టెండర్ రూట్స్ మేడం, 2.5 years డే కేర్ లో జాయిన్ చేసాం. స్కూల్ చాలా బాగుంది. అంత ముందు ఇంటి దగ్గర ఉంటే బాగా లేసులు, చిప్స్ ప్యాకెట్స్ అవి తినేసేసి హెల్త్ ఇష్యూస్ చేసే. ఇక్కడ దీంట్లో జాయిన్ చేసిన తర్వాత ఏంటంటే ఓన్లీ డ్రై స్నాక్స్ లో వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ ఒక 10 days దాకా తినలేదు, తర్వాత స్లోగా అలవాటు అవుతున్నాయి. పిల్లలకి కావాల్సిన ఎథిక్స్ కూడా నేర్పిస్తున్నారంటారా? 100% నేర్పిస్తున్నారు మేడం. అంటే పెద్దలకు విష్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, విషయం చెప్పడం, అలాంటివన్నీ నేర్పిస్తా ఉన్నారు. మీ కిడ్ కూడా బాగా మీ కిడ్ ఎలా ఉంది, యాక్టివిటీస్ లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారా? మా బాబు చాలా యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తా ఉంటాడు. యాజ్ ఏ పేరెంట్ గా ప్రిఫర్ చేయాలి ఈ స్కూల్ కి, వేరే పేరెంట్ ని ఇక్కడ జాయిన్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? 100% ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేరింగ్ అనేది చాలా బాగుంది. మనకి ఖమ్మంలో, నాట్ ఓన్లీ ఖమ్మం, నాకు తెలిసి ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఎవరు కూడా సీసీ యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు. అంటే చాలా స్కూల్ తిరిగాం మేము, ఒక 5-6 స్కూల్ తిరిగేసి అన్ని ఎక్కడ జాయిన్ చేయించాలని చూసాం. సపోజ్ ఇలా కొట్టినా కూడా తగిలినట్టు అనిపించింది. సీసీ యాక్సెస్ ఇస్తున్నాడు, మన బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, పండుకున్నాడు, ఏం చేస్తున్నాడు, మనం సీసీలో నుంచి, మన మొబైల్ లో నుంచి మనం ఎక్కడున్నా కూడా మన బాబు యాక్టివిటీస్ అన్ని చూసుకోవచ్చు. అది చాలా బాగుంది. ఖమ్మంలో ఇంకే స్కూల్ కూడా ఇట్లా. అంటే ఆ స్కూల్ మీద వీళ్ళకి ఈ స్కూల్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు, మీరు 100% మీ మన పిల్లగాళ్ళు చాలా సెక్యూర్గా ఉంటారు, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. స్కూల్లో జాయిన్ చేయొచ్చు, చాలా బాగుంది. మీరు చెప్పండి మేడం, మీ కిడ్ గురించి, మన స్కూల్ గురించి ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ మా బాబు ఫుడ్ అలా డ్రై ఫ్రూట్స్ అనేది అస్సలు తినడు. సో అలాంటి మా బాబుని వీళ్ళు 1 month లోనే చాలా సెట్ చేశారనమాట. హాయ్ సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ ప్రసాద్ అండి. డాక్టర్ గారు. సో ఎక్కడ సార్? నేను హైదరాబాద్ లో చేస్తాను. సో యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ పేరెంట్ గా చెప్పండి, మన స్కూల్ గురించి, ఇక్కడ యాక్టివిటీస్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు? మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మేము అనుకున్నాం కదా, ఖమ్మంలో మరి మేము బాబుని ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నాము. సో బాబు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఏ స్కూల్ అయితే బెటర్ అని చెప్పేసి చూసినప్పుడు కొంచెం మా ఇంటికి దగ్గరలో అండ్ కేంబ్రిడ్జ్ మాంటిసరీ ఇంటర్నేషనల్ స్కూల్ దొరకడం అనేది మాకు చాలా లక్కీ అనిపించింది మాకు. అండ్ స్కూల్ వైజ్గా చూస్తే బాబు చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. ఎల్కేజీ అక్కడ హైదరాబాద్ ఎల్కేజీ చదువుకున్నాడు, ఇక్కడ యూకేజీలో జాయిన్ చేసినాము. చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అండ్ సబ్జెక్ట్ పరంగానైనా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగానైనా నైస్ అండి. స్కూల్ పరంగా మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చెప్పారు. మీకు అక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చాయన్నారు, సో అక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ గా అనిపించింది అంట ఈ స్కూల్? ఈ స్కూల్ తోటి అంటే కంపారిటివ్లీ ఇంతకుముందు ఎల్కేజీలో చేర్పించిన స్కూల్ తోటి అండ్ ఈ స్కూల్ తోటి కంపేర్ చేసుకుంటే దిస్ స్కూల్ ఇస్ నైస్ అండి. సో యా, సో నైస్. ఈ స్కూల్ అయితే నేను ప్రిఫర్ చేయగలుగుతాను. What are you studying here? UKG. You like this school? Yes. Yes. Do you like activities or study? Study. Oh, very good. Good student. First class student కదా నువ్వు? అవునా? Oh, very good. Nursery. సరే, నచ్చిందా స్కూల్ నీకు? ఓకే, ఏమి ఇష్టం నీకు? యాక్టివిటీస్ ఇష్టమా, స్టడీ ఇష్టమా స్కూల్లో? నీ ఫేవరెట్ టీచర్ నేమ్ చెప్పు. ఓ సూపర్, మీ క్లాస్ టీచర్ కదా, చాలా ఇష్టమా?
మరి ఎప్పుడన్నా మీ టీచర్ కి సర్ప్రైజెస్ ఇచ్చావా? సరే, స్కూల్లో నువ్వు లంచ్ కంప్లీట్ గా తింటావా లేదా? నిజంగానా మేడం? తింటాడా? బాక్స్ కంప్లీట్ చేస్తాడా? అంటే వీడు హాఫ్ డేనే స్కూల్ దగ్గరే తింటాడు. ఎప్పుడైనా స్నాక్స్ అలాంటివి సెండ్ చేసినప్పుడు కంప్లీట్ చేస్తారా మేడం స్కూల్లో? కంప్లీట్ చేస్తారండి. చెప్పండి, మాన్సూరీ గురించి ఒక 2 words లో అంటే ఏం చెప్తారు? అంటే స్కూల్లో యాక్టివిటీస్ అవి బాగున్నాయి. స్కూల్లో మంచిగా అనిపించాయి. బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ అంటే వీడి ఇంతకుముందు మాటలు మంచిగా వచ్చేటి కావు, స్కూల్కి వెళ్ళాక పర్ఫెక్ట్ అయింది. ఫ్రెండ్స్ ఆడుకోవటం, ఇంతకుముందు ఒకడే ఉండేటోడు ఇంట్లో, ఇప్పుడు 4 ఫ్రెండ్స్ అయ్యారు. వీడికి మంచిగా యాక్టివ్గా ఉంటుంది. కొంచెం మాటలు కూడా మంచిగా వచ్చినాయి. అన్ని నేమ్స్ వాళ్ళ నేమ్స్ చెప్పడం, మంచిగా డ్యాన్స్ కూడా పర్ఫెక్ట్ అయింది. బాగా వేస్తారు డ్యాన్స్, మంచిగా అందరితో మంచిగా ఉంటుంది. యాక్టివిటీస్ అన్ని మంచిగా చేపిస్తున్నారు వాళ్ళు, డాన్స్ అన్ని. కిట్ పార్టిసిపేట్ చేస్తున్నాడా మంచిగా అన్నిట్లో? పార్టిసిపేట్ చేస్తారండి. థ్యాంక్ యూ. చూడొచ్చు అంటే సెకండ్ యానివర్సరీ మాంటెసరీలో స్కూల్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాం మనం. కిడ్స్ అయితే సూపర్ గా ట్రైనింగ్ తీసుకొని చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆన్ స్టేజ్ కానివ్వచ్చు, ఇంత చిన్న ఏజ్ లో పర్ఫామ్ చేయడం అంటే నాట్ ఈజీ. సో ఎలా పర్ఫార్మెన్స్ కి ట్రైనింగ్స్ ఇచ్చారు అని మనతో పాటు స్కూల్లో వర్క్ చేసే టీచర్ ఉన్నారు, తన అడిగి తన మాటల్లో విన్నాం. హాయ్ మేడం. హాయ్ మ్యామ్. అంటే మేడం చెప్పండి, అంటే కిడ్స్ కి ఎన్ని రోజుల నుంచి మీ యానివర్సరీకి ప్లానింగ్ చేశారు? ఏమేమి ఎక్కువగా మేజర్ గా వాళ్ళతో పర్ఫామ్ చేయిస్తున్నారు? మ్యామ్ మేము 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాం మ్యామ్. పర్ఫార్మెన్సెస్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ లైక్ పియానో, డ్రమ్స్ ఏమన్నా వాళ్ళకి ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ని మేము ఇక్కడ పర్ఫార్మెన్స్ చేపిస్తున్నాం. ఎందుకంటే స్టేజ్ మీద చేయడం వేరు, క్లాస్లో చేయడం వేరు. వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి, అలాగే స్టేజ్ ఫియర్ కూడా పోవాలని చెప్పి మ్యామ్ మేము స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. ఏమేమి యాక్టివిటీస్ అంటే మెయిన్ గా యాన్యువల్ డే అనగానే డాన్స్ పర్ఫార్మెన్స్ అలాంటివి తీసుకొచ్చారు. ఇంకా డాన్సెస్ అలాంటి వాటిలో ఎలా సెలెక్ట్ చేయడం జరిగింది? ఇంకా ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి? ప్రతి కిట్లో చేయిస్తున్నాం మ్యామ్. ఈ కిట్ అని సెలెక్ట్ చేయట్లేదు, ప్రతి కిట్లో చేపిస్తున్నాం. ప్రతి కిట్లో టాలెంట్ ఉంటుంది, ప్రతి కిట్కి ఆ స్టేజ్ ఫియర్ పోవాలి కాబట్టి ప్రతి కిట్లో చేపిస్తున్నాం. ఈవెన్ ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్ లైక్ డ్రామాస్ లాంటివి, డ్రామా పర్ఫార్మెన్స్ కూడా మీరు ముందు చూడొచ్చు మ్యామ్. మా కిడ్స్ కూడా డ్రామా పర్ఫార్మెన్స్, మూకీ డ్రామా లాగా, మొబైల్ ఎడిషన్ లాంటి డ్రామాస్ చేస్తున్నాం. What's your name? Adya. Who is your favorite teacher in your school? ఫేవరెట్ టీచర్ Favorite teacher తెలుసా? ఎవరి నేమ్ చెప్పు. మమ్మీ టీచర్ మమ్మీ. ఎస్, మీ ఫస్ట్ టీచర్ మమ్మీ. మీ స్కూల్లో ఫేవరెట్ టీచర్ నేమ్ చెప్పు. ఫేవరెట్ టీచర్ నేమ్ సో మేడం స్వప్న మ్యామ్. స్వప్న మ్యామ్. ఓకే, మీ క్లాస్ టీచరా? ఏం నేర్పిస్తారు మీకు స్వప్న మేడం? ఏం నేర్పిస్తారు మీకు స్వప్న మేడం ఏం చెప్తారు? ఏం టీచ్ చేస్తారు? యాక్టివిటీ. చెప్పండి మేడం, అంటే బెస్ట్ గా మాంటెసరీ అనగానే మీరు ఏం చెప్తారు? ఎలా ఉంది యాక్టివిటీస్ పరంగా కానివచ్చు, స్టడీ పరంగా కానివచ్చు? స్టడీ పరంగా పర్లేదండి, మంచిగానే ఉంది. మా పాపకి ఫస్ట్ కొంచెం అంటే బాగా భయం అనమాట. మా ఫస్ట్ బేబీ అని బాగా భయం. ఇక్కడికి వచ్చాక ఫ్రీ అయ్యింది. పోయిన ఇయర్కి చాలా ఫ్రీ అయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. టీచర్స్ కానీ సార్ కానీ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. అందరు మంచిగా ఫ్యామిలీ లాగా ఉండి మంచిగా ట్రీట్ చేస్తారు. ప్రతి చిల్డ్రన్ ని కూడా వాళ్ళ పిల్లల్లాగే ట్రీట్ చేసి చూసుకుంటారు. ఇక్కడికి పంపించామంటే ఎటువంటి భయం ఉండదు, పిల్లలకి బాగుంటది. మీకు ఇదేం చదువుతున్నారు? పాపని జస్ట్ 3 months అవుతుంది జాయిన్ చేసి. 3 months కూడా కంప్లీట్ అవ్వలే. అసలు తనలో ఎంత చేంజ్ వచ్చిందో. ఇదివరకు ఎక్కడికన్నా వెళ్ళడమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా పొద్దునక నన్ను అంటి పెట్టుకొని ఉండేది. అసలు స్కూల్ అంటే ఫస్ట్ డే ఒక్కరోజు 2 days ఏడ్చింది వెళ్ళనని. నెక్స్ట్ డే నుండి అసలు వేరే లెవెల్. మమ్మీ నేను వెళ్ళిపోతా, తనతో పాటు ఈయన కూడా వెళ్తుండే. అసలు హ్యాపీగా వెళ్తుంది, మంచిగా ఉంటుంది. మేడమ్స్ కూడా చాలా బాగా, ఎంత అంటే అసలు అంత స్టాఫ్ మొత్తానికి చెప్పొచ్చు చాలా చాలా బాగుంది. మేము ఎంత కేరింగ్. నేను ఏమోలే సరే ఏదో జాయిన్ చేసామన్నట్టు అనుకున్నాను. ఫస్ట్ ఒక 15 days అయ్యాక ఒక రోజు నేనే వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళి అబ్జర్వ్ చేసా. 40 minutes ఉన్న ఆసం. అసలు ఇంటికి వచ్చి మా అత్తయ్య గారితో, మా మామయ్య గారితో, మా సార్తో కూడా చెప్పా. అసలు చాలా బాగుందండి స్కూల్.
అసలు మంచిగా యాక్టివిటీ అయినా కానీ ఏదైనా కానీ పిల్లలకి ఏది ఉంటే అదే. ఎవరన్నా ఏమన్నా అంటున్నా అంటే నో, నాకు చాలా ఇష్టం. నిఖిత మేడం అని ఉంటుందంట, ఆ మేడం ఒక్కరోజు రాకపోతే మా బేబీ ఇవాళ మా మేడం రాలేదు అని తన మీద బెంగ పెట్టుకుని అంత మంచిగా చూసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నిజంగా వీడిని కూడా అసలు నెక్స్ట్ ఇయర్ నుండి వీడికి 3 అసలు తగలడమే ఎమ్మటే పంపించడమే అన్నట్టుంది నాకైతే. చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను చాలా హ్యాపీ. నాకైతే మెమరబుల్ డే అంటే నా స్కూల్ డే కంటే తన స్కూల్ డే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలా అనిపించింది. చాలా బాగుంది. మాంటిసరీ స్కూల్ చాలా నచ్చిందండి. ఇక్కడ అన్ని ఓవరాల్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అంటే జస్ట్ అకాడమిక్స్ అనే కాకుండా మ్యూజిక్, డాన్స్ అన్ని కవర్ చేస్తారు. సో అందుకే ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఎల్కేజీ యూకేజీ కూడా. వాట్ అబౌట్ కేరింగ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా కేరింగ్ గా చూసుకుంటారు, వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. బాగుంది. పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. పిల్లలు ఇంట్రెస్ట్ వెళ్తారు స్కూల్ కి, వెళ్ళనని మారం చేయరు. బాగా స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. యాక్టివిటీస్ అన్ని మంచిగా ఉంటాయి. స్కూల్ ఓవరాల్ గా గుడ్ అండి, చాలా బాగుంది. నీకేం నచ్చింది ఎక్కువగా? మాకు కేరింగ్ బాగుంది కొంచెం. ఎప్పుడైనా పిల్లల్ని పంపించాలంటే కంపల్సరీగా వీడియో కాల్ కానీ లేదంటే పేరెంట్ వస్తే కంపల్సరీ పంపించేది అవుటింగ్ బయటికి. అంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగారు అనుకోండి అక్కడ ఏం బాగుంటుంది మాంటిసరీలో జాయిన్ చేయొచ్చా అంటే మీరు ఏం చెప్తారు? పిల్లల కేరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ జాయిన్ చేసి ముందు చెప్తాను. ఆయన నీ పేరు? ఓ, నీ ఫేవరెట్ టీచర్ ఉన్నారా స్కూల్లో? ఎవరు చెప్పు, నేమ్ చెప్పు. ఎందుకు ఇష్టం టీచర్ అంటే నీకు? ఎందుకు ఇష్టం? బాగా చూసుకుంటారా? తినిపిస్తారా నీకు నిజంగా? నీ పేరు? ఇది ఐస్ క్రీమ్ కాదు. నేమ్ చెప్పు. ఓకే, సూపర్. ఏం చదువుతున్నావు? ప్లే స్కూల్. మీరు మేడం ఏమవుతారు? మా మనవాడు. అంటే మీ దగ్గరే ఉంచుకొని చదివిస్తున్నారా? లేదు, వీళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అందరం కలిసే ఉంటాం. సో ఈ రోజు యాన్యువల్ డే అనేసరికి మనోడి పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చారు. అవును. ఎలా ఉంది మేడం? అంటే స్కూల్ ఎలా ఉంది? బాగుంది. మీరు చెప్పండి. అంటే మీ ఏజ్ వాళ్ళకి అంటే చాలా కోరిక, అంటే పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి అని చాలా పట్టి చూస్తూ ఉంటారు స్కూల్ అనగానే. మీకేం నచ్చింది మాంటిసరీ స్కూల్? ఆ స్కూల్లో పిల్లలకి కేరింగ్ కానీ ఏదైనా కానీ బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది వరకు అన్ని చూసేవాడు, ఇప్పుడు నాని ఇదేంటి 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 అని అడుగుతున్నాడు, క్వశ్చనింగ్ చేస్తున్నాడు, షేరింగ్ చేస్తున్నాడు. ఇది వరకు ఏదైనా ఉంటే ఎవరికి పెట్టేవాడు కాదు, ఇప్పుడు ఏదైనా ఉంటే పక్కన పిల్లలకు కానీ అట్లా షేర్ చేస్తున్నాడు. ఇవన్నీ స్కూల్లోనే నేర్చుకున్నాడు. అన్ని స్కూల్లోనే నేర్చుకున్నాడు. బాగుంది స్కూల్. మా కొడుకు కోడలు 6-7 స్కూళ్ళు తిరిగి ఈ స్కూల్ ని సెలెక్ట్ చేశారు. కిడ్ గురించి చెప్పండి, స్కూల్ గురించి. అంటే ఎలా ఉంది కేరింగ్ విషయం కానీ మీకు బెస్ట్ ఏమనిపించింది మాంటిసరీ అని? ఈ క్రైంబ్రిడ్జ్ మాంటిసరీ స్కూల్ నాకు తెలిసినంత వరకు, నేను కూడా గతంలో స్కూల్స్ మెయింటైన్ చేశాను, కానీ దిస్ ద వండర్ఫుల్ స్కూల్. వండర్ఫుల్ మీన్స్ నర్సరీ నుండి టెండర్ ఆర్ట్స్ నుండి కూడా ఆయారు మొదలుకొని మేనేజ్మెంట్ వరకు కూడా అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఒకవేళ మాకు టైం లేదు, ఏదైనా ఊరు వెళ్ళినా కూడా మేము వచ్చేంత వరకు చాలా జాగ్రత్త. వెరీ వెరీ సాటిస్ఫైడ్, చాలా సాటిస్ఫాక్షన్. మేనేజ్మెంట్ చాలా బాగుంది. వెంకటేశ్వరరావు గారు, రాంబాబు గారు, టీచర్స్ మాత్రం మాకన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు. ఏం చదువుతుంది సార్ పాప? ఇప్పుడు తను నర్సరీ కంప్లీట్ చేసుకుంది, ఎల్కేజీకి అయిపోయింది. మీకు మీ చాయిస్ కరెక్ట్ అనిపించిందా స్కూల్లో జాయిన్ చేయడం? ఎలా అంటే కరెక్ట్ చాయిస్ డెసిషన్ తీసుకున్నారని అనిపించిందా మీకు? చాలా బాగా మంచి గుడ్ డెసిషన్ తీసుకున్నాను. ఒకవేళ నేను అనుకుంటానంటే ఈ స్కూల్, ఇదే స్కూల్ 10th వరకు ఎక్స్టెండ్ అయితేనే బాగుంటుందేమో అని ఆశ మాత్రం నాకు బాగా ఉంది. నేను మేనేజ్మెంట్ తోడు కూడా చాలా బాగుంటారు, అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్ స్కూల్. ఇట్ కమ్ అప్. హాయ్, నీ నేమ్? ఓ శాస్త్ర. ఏం చదువుతున్నావు? ఓకే. మా కోసం ఏదైనా రైమ్ చెప్తావా? మీ టీచర్ నేర్పించారా? మీ ఫేవరెట్ టీచర్ నేమ్ చెప్ప ముందు. ఓ సూపర్. ఏం రైమ్ నేర్పించారు టీచర్? ఒక రైమ్ చెప్పు మాకు. సూపర్ గా పాడావు తెలుసా. నీ ఫేవరెట్ టీచర్ నేర్పించారా నీకు?
ఎలా ఉంది మేడం? మీకంటే బాగా చూసుకుంటున్నారా? రియల్ గా చెప్పండి. చాలా బాగా చూసుకుంటారు మేడం స్కూల్లో, అందుకే పంపిస్తున్నాము. టైంకి అన్ని పాలు స్నాక్స్ అవన్నీ పెడతారు, నెంబర్స్ చెప్తారు, ఇప్పటికి ఏబిసిడి చెప్తారు, రైమ్స్ చెప్తారు, డాన్స్, అన్ని యాక్టివిటీస్ బాగుంటాయి స్కూల్లో. వీళ్ళ పేరెంట్స్ కెనడాలో ఉంటారు, అక్కడికంటే ఇక్కడ బాగుంటది లేదు అంటే వాళ్ళు ఇక్కడ పంపించారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎన్ని ఇయర్స్ మేడం కిట్కి? எனக்கு 3 అండి. 3 అంటే యాక్చువల్ గా డే కేర్ అనగానే ఓన్లీ కేరింగ్ కదా మేడం, లెటర్స్ ఏం నేర్పించారు. బట్ మీ బాబుని చూస్తే లెటర్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. బాగా నేర్పిస్తుంటారు, ఇంటికి వచ్చాక అవన్నీ చేస్తాడు ఆయన. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీ పేరు? కవిత. కవిత గారు, మీ పాప బాబు ఎవరు చదువుతున్నారు స్కూల్? ఇద్దరండి, ట్విన్స్. ఓ సూపర్, ట్విన్స్. సో ఎన్ని ఇయర్స్ పిల్లలకి? 4+ అండి. 2+ నుండి ఇక్కడ డే కేర్ నుంచి జాయిన్ చేశాను. అంటే స్కూల్ స్టార్టింగ్ నుంచి? ఎస్ మేడం. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. మీకు బెస్ట్ ఏమనిపించింది? బెస్ట్ అంటే వాళ్ళ కేరింగ్ అండి. మన ఇంట్లో ఎలా అయితే పిల్లల్ని కేర్గా చూసుకుంటామో సేమ్ అదే విధంగా స్కూల్లో చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళని చెప్పి మారం చెయ్యరు. అక్కడ డే కేర్లో చూసుకోవడం కానీ, ఫన్ జోన్లో చూసుకోవడం కానీ, మెయిన్గా యాక్టివిటీస్ కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ అన్నీ బాగా నేర్చుకుంటారు. ఏమైనా అంటే చెప్తుంటారా మేడం? యాక్టివిటీస్ స్కూల్లో నేర్చుకుని ఇంటికి వచ్చి చెప్తూ ఉంటారు కదా, సో ఏం చెప్తూ ఉంటారు పిల్లలకి? చాలా చెప్తుంటారండి. టీచర్స్ చెప్పిన శ్లోకాలు, రైమ్స్, వాళ్ళ ఆల్ఫాబెట్స్ కానీ అన్ని చాలా చక్కగా చెప్తున్నారు. సెంటెన్సెస్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు ఇంట్లో. చెప్తావా నాన్న? శ్లోకం చెప్తావా? చెప్తావా? నీ పేరు చెప్పు. My name is Punarvi. శ్లోకం. Dada, Jodiapur, Jendi, Dana, Same. Isu, Sire, Crocodile, don't get to same. సూపర్ గా చెప్పావు తెలుసా, నిజంగా సూపర్. ఇంకా ఏమైనా చెప్తావా? Butterfly, butterfly, Saturday. Butterfly, butterfly, touch the ground. Butterfly, butterfly, fly so free. Butterfly, butterfly, love love meet. Butterfly, butterfly, reach the sky. Butterfly, butterfly, say goodbye. వావ్ సూపర్, రియల్లీ క్యూట్. అంటే మేడం ట్విన్స్ అంటే హ్యాండిలింగ్ చాలా కష్టం. సో మీకు ఈసీ యాక్సెస్ ఉండే ఉంటుంది. క్లాస్ లో బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇద్దరు చాలా కోఆర్డినేట్ గా ఉంటారు. టీచర్స్ కూడా ఇద్దరిని చాలా బ్యాలెన్స్డ్ గా చూడడం, వీళ్ళిద్దరిని బ్రదర్ సిస్టర్ లాగా ముందే చెప్పడం, వాళ్ళు చాలా కేరింగ్ ఉంటారండి. ఎక్కడైనా యూనిటీగా ఉంటారు ఇద్దరు. అదైతే నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎలా అయితే స్కూల్లో ఉంటారో సేమ్ అలానే ఇంట్లో కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. టీచర్స్ చెప్పిన ప్రతి ఒక్క మాట వింటారండి. మెయిన్ గా ఇక్కడ మేనేజ్మెంట్ గానీ టీచర్స్ గానీ చాలా బాగా పిల్లల్ని మన పిల్లల కన్నా వాళ్ళ పిల్లల్లాగా చూసుకోవడం వల్ల వాళ్ళు చెప్పింది వీళ్ళకి వేదం లాగా అన్నమాట. మా పాపనైతే జంక్ ఫుడ్ తినొద్దని చెప్పారంట. అసలు తను జంక్ ఫుడ్ కూడా తినదు. అమ్మ ఇది హెల్దీ ఫుడ్, ఇది జంక్ ఫుడ్ నేను తినను, మేడం చెప్పారు నేను తినను అని చెప్పి సూపర్. అంటే పిల్లలు ఎక్కువగా మనకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు చెప్పే వింటూ ఉంటారు. అవును మేడం, ఎక్కువ వాళ్ళ వర్డ్స్ వాళ్ళు చెప్పినవే ఫాలో అవుతుంటా. నేను అందులో చాలా హ్యాపీ అండి. నేను వర్కింగ్ ఉమెన్ ని. నేను యాక్చువల్ వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా తక్కువ. నేను వాళ్ళ విషయంలో టీచర్స్ తరపున చాలా హ్యాపీగా ఉన్నానండి. మా ఇద్దరు పిల్లలు కూడా బాగా చూసుకుంటారు.